108 టీవీ మిత్రులకు మా శ్రేయోభిలాషులకు శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలు శుభాకాంక్షలు. చంద్రబాబు నాయుడు గారిని కూడా నేను ఒకటి కోరుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా మీరు మీ క్యాడర్కి మీ టీమ్స్కి అన్నిటికి కూడా మెసేజ్ ఫార్వర్డ్ చేయాలి. తప్పనిసరిగా ఇలాంటి దాడులన్నింటినీ ఆపించాలా. ఇది ఖచ్చితంగా నేను పర్సనల్గాను అలాగే మా పార్టీ తరఫున కూడాను మేము ఇది రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే పార్టీ తరఫు నుంచి మా వైసీపీ పార్టీ తరఫు నుంచి కూడాను ఇప్పుడు మేము కూడా ఒక స్ట్రాంగ్ మేము ప్రొటెస్ట్ తీసుకోకపోతే, ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వకపోతే, ఇలాంటి పోరాటాలు మేము ఒక పోరాట స్ఫూర్తితోటి కనుక ఇలాంటి ఇష్యూస్ని కనుక ఆపకపోతే ఖచ్చితంగా ఇదంతా కూడాను తప్పనిసరిగా దారుణాలు ఇంకా జరుగుతాయి. వీటికన్నిటికీ అడ్డుకట్ట వేయాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పి కూడాను చెప్తా ఉన్నాం. అలాగే ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు రేపు సోమవారం నుంచి స్టార్ట్ అవబోతూ ఉన్నాయి. సో అందులో కూడా తప్పనిసరిగా పార్టీ తరఫున మేమందరం కూడా నిరసన తెలియజేయాలి అని చెప్పేసి పార్టీ తరఫు నుంచి డిసిషన్ తీసుకుంటున్నాం. అలాగే మంగళవారం నాడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అలాగే ముఖ్యమైన నాయకులందరూ కూడాను ఢిల్లీ చేరుకుంటాం. ఢిల్లీలో కూడా తప్పనిసరిగా బుధవారం దానికి సంబంధించి పార్లమెంట్లో బోత్ రాజ్యసభ, లోక్సభలో అలాగే మనకి జంతర్ మంతర్ కానీ లేకపోతే మిగతా చోట్ల ఎక్కడైతే పాసిబిలిటీ ఉంటాయో అక్కడ తప్పనిసరిగా కామన్ ప్లాట్ఫామ్ మీద దేశ ప్రజలందరికీ తెలిసే విధంగా ఈ యొక్క జరుగుతున్నటువంటి అకృత్యాలన్నింటినీ కూడాను ఎటువంటి పరిస్థితులు ఆపవలసినటువంటి బాధ్యత ఉంది అని చెప్పేసి కూడాను మేము తెలియజేస్తాం. అలాగే ఇప్పుడు లాస్ట్ 30-35 డేస్ జరిగినటువంటి గలాటాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడాను ఒక ఫోటో గ్యాలరీ గాను అలాగే కంప్లీట్గా వీడియోస్ ద్వారా ఏమేమైతే ఇవన్నీ జరిగినాయో వీటన్నిటిని కూడాను దేశ ప్రజలందరికీ కూడాను తెలియజేసే విధంగా మేమంతా కూడాను తెలియజెప్పాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. అలాగే రాష్ట్రపతి గారిని, ప్రధానమంత్రి గారిని, కేంద్ర హోంమంత్రి గారిని వాళ్ళందరినీ అపాయింట్మెంట్స్ కోరటం జరిగింది. తప్పనిసరిగా మేము ఖచ్చితంగా ఈ ఇష్యూస్ అన్నింటినీ కూడాను వాళ్ళకి కన్వే చేసి ది ఇంపార్టెన్స్ యాక్చువల్లీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో ఏ రకమైనటువంటి భౌతిక దాడులు జరుగుతున్నాయో వాటిని ఆపాల్సినటువంటి ఇంపార్టెన్స్ని మేము తెలియజెప్పేదానికి కూడా చేస్తూ ఉన్నాం. అధికారంలో అందరం ఎవరైనా అధికారంలో ఇప్పుడు మీరున్నారు, రేపు మేము రావచ్చు, ఇంకొకరు రావచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కానీ ఎటువంటి పరిస్థితులు ఇలాంటి దాడులను కంటిన్యూ చేయకూడదు, ఆపించాల్సిందే అనేటటువంటి సిచ్యువేషన్ను మనం తెలియజేయాలని చెప్పి గట్టిగా అనుకుంటా ఉన్నాం. అలాగే ఇప్పుడు ఇట్లానే కంటిన్యూ అవుతూ ఉంటే ఇంకా ప్రజాస్వామ్యంలో ఏ రకమైనటువంటి విలువ ఏ రకమైన విలువల్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో దీన్ని తప్పనిసరిగా మేము 5 సంవత్సరాలు చేసి మా ప్రభుత్వం నడిచినప్పుడు ఎలా ఉన్నాం అనేది కూడా మేము ఢిల్లీలో చూపించబోతా ఉన్నాం. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన 30 డేస్లోనే ఎందుకు ఇంత అంటే దాన్ని అర్థం కాని రూపంలో ఇంత దాన్ని ద్వేషంతో, వేహ్యభావంతో ఎందుకు అట్లా చేసుకుంటున్నాం అనేది మీరు ఆపించాల్సినటువంటి విషయం ఉంది అనే దాన్ని కూడాను మొత్తం తెలియజెప్తా ఉన్నాం. అలాగే ఇప్పుడు మేము చేయబోయే ఈ ధర్నా కార్యక్రమానికి మేము అన్ని రాజకీయ పార్టీలని అందరినీ కూడాను ఇన్వైట్ చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం. సో ఢిల్లీలో దీన్ని ఒక పెద్ద ఈవెంట్గా మేము ఎలివేట్ చేయబోతా ఉన్నాం. అలాగే ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఘటనలన్నీ కూడాను ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఇవి ప్రజాస్వామ్యం మీద మనం ఒక దెబ్బగా దీన్ని మనం పరిగణించాలి అనేటటువంటి ఆ విషయాన్ని మనం దేశానికి కూడాను తెలియజెప్పాలి. మన వాళ్ళందరూ కూడాను ఇక్కడ కూడాను అందరూ కూడాను మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ అటాక్స్ దీన్ని ఒక డిఫరెంట్ లెవెల్లో పొలిటికల్గా తీసుకెళ్తాయి. అండ్ ఖచ్చితంగా ఎవరైనా దెబ్బతిన్న వాళ్ళు ఎవరు కూడాను కూర్చోరు, వాళ్ళు దాన్ని మనసులో పెట్టుకుంటారు. కాబట్టి దయచేసి ఇష్యూస్ని ఇంతటితోటి ఆపాలి అనేటటువంటి విషయాల్ని మేము తప్పనిసరిగా అన్ని పార్టీలకి
అన్ని రాష్ట్రాల్లో కూడా ఇవన్నీ కూడా కమ్యూనికేట్ చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.